హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. 2023 ఎన్నికలు ఒక పార్టీకి పెద్ద గుణపాఠాన్ని చెప్పినాయి. టీఆర్ఎస్ అనే అహంకారపూరిత ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ అనే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మరి ఆ కాంగ్రెస్ అనే గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి గల ప్రధాన కారణం ఉద్యోగులు, ప్రధానంగా నిరుద్యోగులు. ఎప్పుడో సంవత్సరం క్రితం 23% ఓటు బ్యాంకు కలిగినటువంటి కాంగ్రెస్ను 40% పెరగడానికి గల కారణం ఉద్యోగులు. అంటే చాలామంది ఏమంటారంటే టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న గ్యాబు కేవలం 1.85% మాత్రమే అని మనకు కనబడుతుంది. కానీ వాస్తవానికి ఒక 1 ఇయర్ ముందు, 6 నెలల ముందు కూడా కాంగ్రెస్ ఎక్కడో 23-24% దగ్గర ఉన్నటువంటి ఓటు బ్యాంకు 40%కి వచ్చింది. ఇక్కడ తేడా 1.85% కావచ్చు, కానీ ఒక 17-20% ఓటు బ్యాంకు పెంచడానికి గల కారకులు ఎవరంటే నిరుద్యోగులు. ఆ నిరుద్యోగులు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ వ్యతిరేకంగా మల్లడానికి గల కారణం ఎవరంటే ఇద్దరు యోధులు. ఈ యోధులే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారకులైనటువంటి యోధులుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు తీసుకున్నటువంటి వివాదాస్పదమైన నిర్ణయాలు విద్యార్థి లోకాన్ని ముప్పు తిప్పలు పెట్టి, రోడ్లెమ్మని నడిపించి, 3 షర్ల నీళ్ళు దాపి, కోర్టు మెట్లెక్కి నోటిఫికేషన్లు ముందు పడకపోవడానికి గల కారకులు ఎవరంటే వీళ్ళిద్దరి యొక్క పనితనం అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఎందుకు కారకులయ్యారు, వీళ్ళు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఏంటి అన్న నేపథ్యాన్ని కనుక మనం ఒకసారి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక చూడండి, ఈయన పేరు వివి శ్రీనివాసరావు, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు యొక్క చైర్మన్. టీఎస్ఎల్ పిఆర్బి అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈయన చైర్మన్గా ఉన్నాడు. ఈయన తీసుకున్నటువంటి వివాదాస్పదమైన నిర్ణయాలే 8 లక్షల మంది నిరుద్యోగులని రోడ్లమ్మటి తిప్పింది. దాదాపుగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు తెలంగాణలో రాష్ట్రం వచ్చినాక దాదాపుగా 50,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు చేపట్టింది. కానీ ఈసారి నోటిఫికేషన్లో జరిగిన గందరగోళం గతంలో జరిగిందంటే జరగలేదు. ఈసారి గందరగోళాలు చెలరేగి హైకోర్టులో 56 కేసులు పడ్డాయి. ఇవాళ 1 కాదు 2 కాదు 56 కేసులు ఇవాళ హైకోర్టులో ఉన్నాయి. ఇవాళ హైకోర్టులో అన్ని కేసులు ఉండడానికి, ఇవాళ రోడ్లమ్మటి బిచ్చమెత్తుకోవడానికి, విద్యార్థులు బిచ్చమెత్తుకోవడానికి, ఇవాళకి నానా అవస్థలు పడడానికి, ఆ విద్యార్థులలో ఆవేశం పుట్టడానికి, టీఆర్ఎస్ అంటే ఏవగింపు రావడానికి గల కారకుడు 8 లక్షల మంది నిరుద్యోగులను. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన 16,000, రాని వాళ్ళు 7,80,000 మంది ఉంటారు. వాళ్ళందరూ ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి శత్రు సైన్యంగా మారి కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేయడానికి గల ప్రధాన కారకుడైనటువంటి వ్యక్తి. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో టీఆర్ఎస్ ఓడిపోవడానికి, కాంగ్రెస్ గెలవడానికి గల కారకుడైనటువంటి యోధుడు ఎవరంటే ఈయన వివి శ్రీనివాసరావు. ఈయన ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ పైన పాల్పోశాడు. టీఆర్ఎస్ అంచుల వరకు ఓటమి కావడానికి గల కారకుడైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈయనలో ఉన్నది ఏంటంటే అహంకారం. ఈయనకు పేద విద్యార్థులంటే పడదు. తానొక్కనికే నాలెడ్జ్ ఉంది, దేశంలో ఎవరికి లేనటువంటి ఒక వివాదాస్పదమైన నిర్ణయాలు. ఈయన గారు హోంమంత్రి మహమూద్ అలీ ఫోన్ చేస్తే కూడా ఆయన ఫోన్ ఎత్తాడు. ఎందుకంటే రిజర్వేషన్ల అంశాన్ని పోయినప్పుడు మందకృష్ణ మాది గారితో మేమిద్దరం అక్కడ పోయి హోంమంత్రి మహమూద్ అలీ దగ్గరికి పోయినప్పుడు ఆయన ఫోన్ చేసి ఫోన్ తీయాల. పైగా మహమూద్ అలీ చివరికి చేతులు ఎత్తేసి నా వల్ల ఏం కాదు అని చెప్పే స్థితి తీసుకొచ్చిండు వివి శ్రీనివాసరావు. ఈయన పైన ప్రభుత్వ అజమాయిషి కూడా లేదు. ప్రభుత్వము కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వాళ్ళ యొక్క పరిపాలన ఎక్కడుందంటే కేవలం కాళేశ్వరం, కేవలం మిషన్ భగీరథ, హైదరాబాదులో ఐటీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, మిషన్ కాకతీయ
ఎందుకంటే ఇవన్నీ కమిషన్లు, పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగి వాళ్ళ అక్రమార్జనకు కారణమైనటువంటి అంశాలు. మరి ఈడేమన్నా చేస్తే ఏమన్నా డబ్బులు వస్తాయా? డబ్బులేం రావు. కాబట్టి పోలీస్ రిక్రూట్మెంట్ వ్యవస్థ పైన కేసీఆర్ మాట్లాడాలి, కేటీఆర్ మాట్లాడే, మహమూద్ అలీ మాట్లాడడానికి అవకాశమే లేదు. దాంతో ఆయన ఇష్టారాజ్యం, ఆయన తీసుకున్న నిర్ణయాలే ఫైనల్గా మారి విద్యార్థుల జీవితాలతో ఆగమైనాయి. మొట్టమొదటిసారి వివాదాస్పద అంశం ఏంటంటే అధిక ఫీజులు. ఎంత అండి ఫీజు? 800 రూపాయలు. ఒక ఎగ్జామ్ ఫీజు 800 ఏంటి? 800 రూపాయలు ఎగ్జామ్ ఫీజు పెట్టిండు. అంటే గవర్నమెంట్ ఇస్తలేదు. మరి కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఇచ్చినప్పుడు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఒక 50 కోట్ల డబ్బులు ఇవ్వలేదా? అంటే వీళ్ళు చెప్పలేకపోవడం, వీళ్ళు వివరించలేకపోవడం, ప్రభుత్వానికి ఇట్లా అధిక ఫీజులు పెడితే రే మీ ప్రభుత్వం కూలిపోద్ది, విద్యార్థులలో వ్యతిరేకత వస్తుంది అని చెప్పలేకపోవడం, వీళ్ళు ఇష్టారాజ్యంగా 800 రూపాయలు, 400 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి నుంచి దాదాపుగా యావరేజ్గా 3,000 రూపాయల వరకు వసూలు చేశారు. ఎందుకంటే పోలీస్ రిక్రూట్మెంట్లో చాలా అంశాలు ఉంటాయి. ఏఆర్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, ఎస్విఎఫ్ ఉంటుంది, దాంతో పాటుగా జైలు ఉంటుంది, ఎక్సైజ్ ఉంటాయి, చాలా ఉంటాయి. దాంట్లో ఒక 3-4కి అప్లై చేసుకోవాలన్న పరిస్థితి. ఎస్ఐకి అప్లై చేసుకోవాలా, కానిస్టేబుల్ అప్లై చేసుకోవాలా, ఇట్లా వివిధ రకాల ఎగ్జామ్లు అప్లై చేసుకోవడం, ఇంటర్నెట్ ఫీజులు కట్టడం. దీని కారణంగా విద్యార్థులు కోచింగ్ల ఫీజుల కంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజులు ఎక్కువైనాయి. కోచింగ్లు ఇలా 1,000 రూపాయలు కూడా 500 రూపాయలు కూడా దొరికే పరిస్థితి వల్ల ఆ వ్యవస్థ అమల్లో ఉంటే ఈయన పెట్టిన ఫీజులు 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 4,000 రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి 150 కోట్ల రూపాయలు విద్యార్థులకి వసూలు చేశారు. అంటే కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఉంటాయి, మిషన్ భగీరథకు 20,000 కోట్లకు పైన ఉంటాయి. కానీ 100 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవని చెప్పడం అనేది అంతకు మించిన హాస్యాస్పదమైన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అధిక ఫీజులు పెట్టి విద్యార్థులలో ఒక రకమైనటువంటి వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కారణమైనటువంటి వ్యక్తిగా అర్థం చేసుకోవచ్చు. రెండోది రిజర్వేషన్లు ఏమన్నా బివి శ్రీనివాసరావు ఇచ్చేవా? భారత రాజ్యాంగం గత 50-70 సంవత్సరాలుగా అమలు చేసిన ఒక రిజర్వేషన్లో నువ్వు రిజర్వేషన్లు ముట్టుకోవాల్సిన అంశం ఏంటి? 80 మార్కులు, 70 మార్కులు, 60 మార్కులు ఉన్నది, గత నోటిఫికేషన్లలో ఉన్నాయి. రిజర్వేషన్లు అనే ఒక దాన్ని కదిలిస్తే విద్యార్థులంతా ఒక్కసారిగా ఆగమైన ఒక పరిస్థితి. చివరికి అసెంబ్లీ దాకా పోయి ఆ అసెంబ్లీలో రిజర్వేషన్లు కూడా సాధించుకోవాల్సిన పరిస్థితి. అంటే కిరికిరి పెట్టినావు కదా, అసలు ముట్టుకోకపోయి ఉంటే అసలు పంచాయతీ లేదు కదా. నీ పంచాయతీ కారణంగా 2 నెలల పాటు రిక్రూట్మెంట్ ఆగిపోయింది, మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడానికి కష్టమైపోయింది, చివరి ప్రభుత్వ అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరి ఎందుకు నీ కిరికిరి? పాత పంచాయతీ ఎట్లున్నట్టు తీసుకుంటే అయిపోద్ది కదా. నిన్నెవడు ముట్టుకోమంటావు? రిజర్వేషన్ ముట్టుకునే అధికారం ఎవడిచ్చిరు? నువ్వన్న ప్రభుత్వమా? ప్రభుత్వంలో ఒక అధికారి మాత్రమే. ఒక అధికారి అనేవాడు రిజర్వేషన్ల గురించి మాట్లాడే ఎక్కడిది? ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ చేయాలి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇష్టారాజ్యంగా నిర్ణయం తీసుకొని రిజర్వేషన్ అనే అంశంలో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడానికి కారకుడైన వ్యక్తి వివి శ్రీనివాసరావు. ఇక అన్నిటికంటే ఘోరమైనటువంటి, ప్రతి విద్యార్థిని ముప్పు తిప్పలు పెట్టినటువంటి, ఒక క్వాలిటీ, ఒక ఎడ్యుకేషన్ పరంగా ముందున్నటువంటి బీటెక్, ఎంటెక్, మ్యాథ్స్ ఉన్నటువంటి విద్యార్థులు, ఎంఏలు, పీజీలు చేసినటువంటి విద్యార్థులు, సబ్జెక్టు పైన దమ్మున్న విద్యార్థులు అంతా ఫెయిల్యూర్ అయింది ఎక్కడంటే ఈవెంట్స్లో. దేశంలో ఎక్కడ లేని నిబంధన 3.8 ఉంది. ఎవడు కొట్టిండి నిన్ను? 3.8 ఉంటే వాడు పోలీసు డిపార్ట్మెంట్ పనికిరాడా? 3.8 ఆల్రెడీ దునికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. గతంలో అందరూ కూడా, అంటే ఇప్పటి వరకు 50 ఏళ్ల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3.8 ఉంది కదా. మరి 3.8 ఈ ఉన్నప్పుడు దేశంలో అంతటా 3.8 ఉన్నప్పుడు నువ్వు 4 మీటర్లు పెట్టాల్సిన పని ఏంది? అంటే ఇప్పటిదాకా 3.8 దునికిన వాళ్ళంతా డిపార్ట్మెంట్లో పనిచేస్తలేరా? వాళ్ళంతా పనికిరాని వాళ్ళ? దేశంలో పనిచేసేంత ఆర్మీ కూడా లేనటువంటి ఒక విధానం తీసుకొచ్చి 4 మీటర్లు పెట్టి క్వాలిటీ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా దూరం చేసినావు. ఇక్కడనేమో 60 మార్కులు తగ్గిస్తావు, 80 మార్కుల నుంచి 60 మార్కులు తగ్గిస్తావు. మరి ఇక్కడ నీ క్వాలిటీ ఎట్టిపోయింది మరి? అంటే ఈ తప్పుడు నిర్ణయాల వల్ల, లాంగ్ జంప్ వల్ల కనీసంగా ఎవరు కూడా సెలెక్ట్ కాని ఒక పరిస్థితి. 8 లక్షల మంది ఉంటే 7 లక్షల మంది నువ్వు గ్రౌండ్కే దూరం చేసి పడేస్తావు. అసలు ఎగ్జామ్ రాయడానికే అండ్ అసలు ఒక అడుగు వేయడానికే నువ్వు ఆగం చేసిన ఒక పరిస్థితి. ఈవెంట్స్ వల్ల, లాంగ్ జంప్ వల్ల, షార్ట్ పుట్ వల్ల, నువ్వు పెట్టినటువంటి కండిషన్ల వల్ల చాలామంది గోడును ఏడుస్తూ రోడ్లమ్మడి తిరిగి ధర్నాలు చేసి అలసిపోయి నాకు ఉద్యోగం రాదని చెప్పేసి పారిపోయిన పరిస్థితి. వాళ్ళంతా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మారి ఈ గవర్నమెంట్ని ఓడించడంలో నిరుద్యోగులు అనే వాళ్ళు ప్రముఖ పాత్ర పోషించాడు.
ఇంకోటి తప్పుడు ప్రశ్నలు. మరి అంత తెలుకల్లోడివి, అంత నిజాయితీపరుడివి, నీకుంటే ఏమేమి నాలెడ్జ్ ఇంకెవరికి లేదు, మరి 22 క్వశ్చన్లు తప్పెందుకు వచ్చినాయి? కోర్టు మొట్టికాయలు వేసి 7 క్వశ్చన్లు కలపమని చెప్తే మళ్ళీ ఒక 40,000 మంది గ్రౌండ్కి వచ్చినటువంటి పరిస్థితి. అదొక్కటే కాదు, ఇవాళ 4 క్వశ్చన్లు తప్పున్నాయని చెప్పేసి వాళ్ళ రిజల్ట్ ఆగిపోయింది. ఈ పార్టీకి ఈయన తీసుకున్నటువంటి వివాదాస్పద నిర్ణయాలు, కొత్త నిర్ణయాలు కనుక తీసుకోకపోయి ఉంటే ఇవాళ ఆల్రెడీ విద్యార్థులంటే రిజల్ట్ వచ్చేది, ఇవాళ గ్రౌండ్కి పోయేవాళ్ళు, ఇవాళ ఆల్రెడీ వాళ్ళ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయింది. ట్రైనింగ్ ఆగడానికి, రిజల్ట్ లేటు కావడానికి గందరగోళాలు సృష్టించినటువంటి వ్యక్తి ఎవరంటే వివి శ్రీనివాసరావు. కాబట్టి వివి శ్రీనివాస్ కారణంగా ఇవాళ హైకోర్టులో 56 కేసులు ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఈయన చేసినట్టు గొప్ప అతి తెలివి, షాడిజం, ఒక రకమైన షాడిజం అధికారి. ఎందుకంటే లాస్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించి దాదాపుగా 1370 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 1370 కానిస్టేబుల్ ఉద్యోగాలని తర్వాత వచ్చే విద్యార్థులకు ఇవ్వమని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే హైకోర్టు మీద సుప్రీంకోర్టు పోతావా? ఎవడబ్బా సొమ్ము? సుప్రీంకోర్టులో వాదించడానికి లాయర్లు ఫీజు పెట్టడానికి ఎవడబ్బా సొమ్మని నీ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా పెట్టినావా? నువ్వు తర్వాత రిటైర్మెంట్ అయ్యి అమెరికాకు పారిపోతావు. రిటైర్మెంట్ అయిపోయినాక నీ పిల్లా పాపలతో అమెరికాకు పోయి అక్కడ జల్సా చేసి ఎంజాయ్ చేస్తావు. కానీ ఇక్కడ ఎవడాగమైండు? నీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు నీకు ఎంత ఉందో నాకు తెలిసి. నువ్వు రిటైర్మెంట్ అయిపోయాక నీ పనిలో నువ్వు వెళ్ళిపోతావు, నీ పెన్షన్ నీకు వస్తుంది, నీ జీతం నీకు వస్తుంది. కానీ ఇబ్బంది పడేవాడేవాడంటే విద్యార్థులు, వాళ్ళ జీవితాలందరినీ ఆడుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? కాబట్టి ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలు, తప్పుడు క్వశ్చన్, 22 క్వశ్చన్లు తప్పు వచ్చినాయి, 7 క్వశ్చన్లు కలపని క్వశ్చన్ల కోసం మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాల, తప్పుడు క్వశ్చన్లని కోర్టు మెట్లు ఎక్కాల. ఈయన తీసుకున్న అన్ని అంశం రిజర్వేషన్ల పైన కోర్టు మెట్లు ఎక్కాలి, దానిపైన మళ్ళీ కోర్టు ఎక్కడ? ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన నిర్ణయాలు తీసుకున్న కారణంగా 8 లక్షల మంది విద్యార్థి లోకాలు వ్యతిరేకంగా మారిన సందర్భం కనబడుతుంది. ఇక అన్నిటికీ ఇవాల్టి కూడా విద్యార్థులందరూ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నటువంటి సందర్భం జీవో నెంబర్ 46. అది గవర్నమెంటే తీసుకుంది. సోమేష్ కుమార్ అనే దుర్మార్గుడు, ఈయనొక దుర్మార్గుడు అయితే సోమేష్ కుమార్ ఒక మరొక దుర్మార్గుడు. ఈ యొక్క బ్యాచ్, ఈ ఐఏఎస్ల బ్యాచ్, ఎందుకంటే కేసీఆర్ పట్టించుకోలే, కేటీఆర్ పట్టించుకోలే, మంత్రులు పట్టించుకోలే, ఎవరికి సోయి లేదు, అవగాహన లేదు. ఈ యొక్క వివాదాస్పద నిర్ణయాలు 3710 కావచ్చు, జీవో నెంబర్ 46 కావచ్చు, ఉద్యోగులలో 317 జీవో అయితే నిరుద్యోగులలో జీవో నెంబర్ 46. నాట్ ఓన్లీ కానిస్టేబుల్ కాదు, గ్రూప్ 4 ఎన్నిట్లో ఉంది. ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకొచ్చారు. మరి నిర్ణయాన్ని కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్లు అమలు చేయాలన్న నియమం ఏమైనా ఉందా? ఏం లేదు. ఎందుకంటే మీకు ఇవాళ ఎస్పీఎఫ్ ఉంది, ఎస్సీఆర్సీపీఎల్ ఉంది. మరి దీంట్లో ఎందుకు అమలు చేయలే? జీవో నెంబర్ 46 దీంట్లో అమలు చేయలేదు, దీంట్లో మాత్రం అమలు చేశారు. అంటే ఇది వివాదాస్పద నిర్ణయం అన్నట్టేగా. తీసుకుంటేనే 3 అమలు చేయాలా, చేయకపోతే 3 దూరం పెట్టాలి. కొన్నిట్లనే అమలు చేస్తారు, కొన్నిట్లో అమలు చేయరు. ఎందుకంటే ఇది స్టేట్ క్యాడర్లో నింపారు గతంలో, ఇది స్టాట్ క్యాడర్లో నింపుతున్నారు, ఇది స్టేట్ క్యాడర్లో నింపుతున్నారు. స్టేట్ క్యాడర్లో నింపుతున్నటువంటి ఉద్యోగాలని పర్సంటేజ్లను పెట్టి ఇవాళ విద్యార్థుల మధ్య పంచాయతీ పెట్టినారు. వాళ్ళు కొట్టుకుంటూ చేసినటువంటి సందర్భం కనబడతా ఉంది. అంటే ఇక్కడ తీసుకొని నిర్ణయం ఇక్కడేం తీసుకున్నారు అంటే స్వేచ్ఛ ఉన్నది అంటే టీఎస్పీఎస్సీకి అనే కానిస్టేబుల్కి జీవో నెంబర్ 46 ఇంప్లిమెంట్ చేయకుండా కూడా నోటిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ దీన్ని పెట్టి 5000 ఉద్యోగాల విషయంలో విద్యార్థుల మధ్య పంచాయతీ పెట్టి కోర్టు మెట్లెక్కడానికి కారకుడైన వ్యక్తి ఎవరంటే వివి శ్రీనివాసరావు. ఈయన తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదమే. మరి ఈయనే టీశాట్ అనేటటువంటి ఒక టీవీ ఛానల్లో 2 గంటల పాటు ఇంటర్వ్యూ పెట్టారు, గంటకు పైన ఇంటర్వ్యూ పెట్టారు. మరి ఆ ఇంటర్వ్యూలో ఎక్కడనన్నా మేము ఈసారి జీవో నెంబర్ 46 అనేదాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్న విషయం కూడా విద్యార్థులు చెప్పినవా? చెప్పలేదు. వీటిలో తీసుకోవడంలో ఇక్కడ తీసుకున్నామని చెప్పినామంటే చెప్పలేదు. చెప్పకుండా తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 46 అనేది ఆ జీవో కూడా వెతుకుతే కూడా దొరకని ఒక పరిస్థితులలో ఈ 46 అనే పంచాయతీ వాళ్ళు కొనసాగుతుంది. అసలు అంటే ఇంప్లిమెంట్ చేయకుండా కూడా నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఇంప్లిమెంట్ చేసినావు, రిజల్ట్ ఇచ్చినారు, కోర్టు అక్కడ 4 ప్రశ్నలు ఇవ్వద్దని చెప్పినా కూడా నువ్వు తీర్పు ఇచ్చినావు. అంటే తీర్పు హైకోర్టు ఏమన్నది ఈ ఫలితాల పైన ఆపండి అని చెప్తే కూడా రిజల్ట్ ఇచ్చేసినావు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళకేమో రిజల్ట్ కళ్ళ ముందు కనబడుతుంది, వీళ్ళకేమో రిజల్ట్ రాలేని వీళ్ళ బాధ. ఇటు అటు విద్యార్థులు అనే వాళ్ళకు వాళ్ళే కొట్టుకునే విధంగా ఒక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి వివి శ్రీనివాసరావు. ఇలాంటి అధికారి కనుక ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉంటే మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే గతి పడుతుంది. కాంగ్రెస్ యొక్క పుట్టి కూడా ముంచుతాడు, కాంగ్రెస్ కూడా వ్యతిరేక విద్యార్థులు మారడానికి కారకుడవుతారు. ఇలాంటి వ్యక్తులు ప్రభుత్వాలే కూలిపోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి నిజాయితీ పరులు ఉండాలి,
మంచి వ్యక్తులు ఉండాలా, కానీ విద్యార్థుల ప్రయోజనం ఉండాలి కదా. విద్యార్థుల వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలా? విద్యార్థుల యొక్క మానసిక స్థైర్యాన్ని ఎందుకు దెబ్బతీయాలా? తిక్క క్వశ్చన్లు. ఎట్లా ఉంటుంది అంటే కానిస్టేబుల్ పేపర్ ఏమో ఎస్ఐ స్టాండర్డ్లో ఉంటుంది, ఎస్ఐ స్టాండర్డ్ పేపర్ ఏమో కానిస్టేబుల్ స్టాండర్డ్ ఉంటుంది. అలాంటి ఒక గందరగోళమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వివి శ్రీనివాసరావు అనే వ్యక్తి కారణంగా ఇవాళ టీఆర్ఎస్ అనే ప్రభుత్వం కూలిపోవడానికి ఈయన యొక్క సహకారం చాలా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈయన ఇట్లనే కనుక కొనసాగిస్తే రేపు మీ పుట్టి కూడా ముంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలని చెప్తా ఉన్నా. ఇంకో పెద్ద సారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు. ఆయన సర్వీసు మొత్తం కూడా ఒక సమర్థుడైనటువంటి అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. జిహెచ్ఎంసీ చైర్మన్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వంత పాడి వాళ్ళకు అనుచర గణంలో, ఆ పార్టీ యొక్క అనుచర గణంలో వాళ్లకు మేలు చేసే అధికారిగా బాగా గుర్తు తెచ్చుకున్నాడు. ఆ మేలు చేసిన కారణంగా ఆయన తీసుకొచ్చి టీఎస్పీ చైర్మన్ చేసి పడేసినారు. ఈయన ఒక గ్రూప్ 1 ఆఫీసర్, కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఆఫీసర్, చాలా జిల్లాల కలెక్టర్గా పనిచేసింది. అక్కడ మంచి అధికారిని పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈయన ఈ టీఎస్పీసీ సూట్ కాల. ఎందుకు సూట్ కావాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ యొక్క రిక్రూట్మెంట్ విధానం పైన ఈయనకి ఎలాంటి అవగాహన లేదు, జీరో నాలెడ్జ్. ఎందుకంటే పరీక్షల సిలబస్ ఏంటో తెలియదు, పరీక్షలకు అర్హతలు ఏంటో తెలియదు, ఏ ఎగ్జామ్కి ఏ అర్హత ఉంటో తెలియదు, దాంతోపాటు సిలబస్ పైన అవగాహన లేదు. దీని కారణంగా ప్రతి నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎక్కింది. 14 పేపర్ లీక్ అయింది. కింది స్థాయి ఉన్నటువంటి ఉద్యోగులు టెక్నికల్గా పనిచేసేటువంటి ఒక ఆపరేటర్లు లీక్ చేసేటువంటి వ్యవస్థ, దాన్ని గుర్తించలేకపోయినాం. 1 కాదు 2 కాదు 14 పేపర్ల లీకేజీ కారణంగా 30 లక్షల మంది విద్యార్థులని ఒక అగమ్య గోచరంగా మార్చిన చరిత్ర జనార్దన్ రెడ్డి మూట కట్టుకొని వాళ్ళ అబాసు పాలై, జనార్దన్ రెడ్డి అంటే ఈయనే మహానుభావుడు 30 లక్షల జీతాలు ఆగం చేసిన ఒక అబాసు పాలై ఇవాళ నువ్వు రాజీనామా చేసి ఇంటికి పోయినావు. ఆ పాపం నిన్ను వెంటాడుతూనే ఉంది, వెంటాడుతుంది కూడా. ఎందుకంటే నీకు అసమర్థత, టీఎస్పీసీలో మీకు అసమర్థత కారణంగానే 14 పేపర్ లీక్ అయినాయి. దాంతోపాటు పెద్దలే గద్దలుగా మారి దాంట్లో ఉద్యోగాల అమ్మకాన్ని పెట్టిన సందర్భాలు ఉన్నట్టు సందర్భం. కాబట్టి ఈ గవర్నమెంట్కి చెప్తున్నాం, ఏమని చెప్తున్నామంటే దయచేసి మీరు ఉద్యోగాల విషయంలో ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ అధికారి కానీ, చివరికి ముఖ్యమంత్రి కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా సిఫారసు చేయకుండా ఉండాలి. ఒక్క ఉద్యోగాన్ని కూడా మీరు సిఫారసు చేయకుండా 2 లక్షల మంది 2 లక్షల ఉద్యోగాలు కరెక్ట్ పర్సన్స్కి, చదివినోడికి ఉద్యోగం వచ్చే విధంగా ఉండాలా. మీ రాజకీయాల జోక్యం దీంట్లో లేకుండా సమర్థవంతమైన టీఎస్పీసీని ఏర్పాటు చేయాల్సిన అంశం ఉంది. ఇంకోటి అంశం ఏంటంటే ఈ యొక్క జనార్దన్ రెడ్డి గారికి టెక్నికల్ నాలెడ్జ్ నిల్లండి. నాకు తెలిసి నాకు మౌజు కూడా పట్టుకొని వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే దాని కారణంగానే ఇవాళ ఈ సమస్య తలెత్తినది. ఈయన కింద పనిచేసే శంకర్ లక్ష్మి, ఈయనేమో శంకర్ లక్ష్మిని నమ్మిండు. శంకర్ లక్ష్మిని నమ్మితే ఆమెనేమో ప్రవీణ్ నమ్మింది. ఈ ప్రవీణే ఉన్న కాడికి ఆడి యొక్క సొంత జల్సాల కోసం పేపర్లన్నీ బజార్లో పెట్టిండు. ఆయన ఒక్కరికి ఇస్తే ఈ ఒక్కడు మరొక 2కి ఇచ్చిండు, ఈ 2 మరొక 10 మందికి ఇచ్చినారు, మరో 10 మందికి ఇచ్చారు, ఈ 10 మంది మరొక 20 మందికి ఇచ్చారు. ఇలా గొలుసు కట్టులాగా పేపర్ల అమ్మకాలు జరిగి జిరాక్స్ సెంటర్లలో దొరికి 10 లక్షలు 15 లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్మి 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క జీవితాలపైన ప్రశ్నార్థకం చేసినటువంటి ఒక సందర్భం మనకు కనబడతా ఉంది. అంటే ఒక టీఎస్పీసీ చైర్మన్గా నీ అసమర్థత కారణంగా ఓన్లీ ఫర్ అసమర్థతే నువ్వు ఉద్యోగాలు అమ్ముకున్నామని నీ మీద నిబంధనలు ఏం లేవు, నీ మీద ఓళ్ళు అబండాలు వేయలే. ఎందుకంటే నీకు సిలబస్ పైన అవగాహన లేదు. నేను డైరెక్ట్గా ఒక కాపీ పట్టుకొని మీ దగ్గరికి వచ్చాను. సార్ హిస్టరీ అనే సబ్జెక్టులో తెలంగాణ మూమెంట్ లేదు సార్, సిలబస్లో జేఎల్లో లేదు సార్ అంటే జిఎస్లో ఉందని మాట చెప్పినావు. దానిపైన అసలు ఏంటని తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా చేయలేను. ఎందుకంటే ఉద్యమ చరిత్ర గ్రూప్ 2లో 150 మార్కులు ఉంది. కానీ నువ్వు హిస్టరీలో కూడా ఉద్యమ చరిత్ర పెట్టకుండా పాత సిలబస్, గురుకులాల వాళ్ళు తయారు చేసిన ఒక పాత సిలబస్ పైన మీరు ఎగ్జామ్ పెట్టారు. సిలబస్ను కూడా మార్చుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితులలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు పెట్టారు. మీరు ఎక్సైజ్ హైట్ ఉంది 165 హైట్ ఉన్నదాన్ని 167.5 చేశారు. ఎందుకు చేశారంటే నీ దగ్గర సమాధానం లేదు, తెలియదు. మీకు తెలియని తనంలో వచ్చి సీట్లో కూర్చున్నారు.
దౌర్భాగ్యం అనే విషయం ఏంటంటే దీంట్లో సభ్యులు ఉన్న వాళ్ళకు జీరో నాలెడ్జ్. వాళ్ళు కేవలం అధికార హోదా, నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యుడు అని ఒక అధికార హోదా కోసం వచ్చింది. వాళ్ళు కేవలం సంతకాలు పెట్టేటటువంటి ఒక వ్యక్తులుగా మారారు. వాళ్ళకి అధికారం కావాలా, జీతం కావాలా, కారు కావాలా, అక్కడ ఒక బంగ్లా కావాలా, వాటికి ఆశపడి ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చినటువంటి దౌర్భాగ్యం ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ది. అందుకే మీరు ఫలితం అనుభవిస్తున్నారు. ఇవాళ 5 ఏళ్ళు దూరంగా ఉంటారు. 5 ఏళ్ళు కాదు. రేవంత్ రెడ్డి కనుక నాకు డబ్బులపైన యావలేదు, డబ్బులు నేను సంపాదించను, ప్రజల కోసం నేను పనిచేస్తాను మానసికంగా కనుక సిద్ధమైతే మరొక 5 ఏళ్ళు కూడా గవర్నమెంట్ మారుతుంది. ఎక్కడ అంటే ఈ లాలుచితనం, డబ్బులు సంపాదించాల అక్రమ సంపాదన కోసం ఎప్పుడైతే రాజకీయ నాయకులు దాన్ని పరిగెడతారో, దాని వెంట పరిగెడతారో, మీరు ఒక రాజకీయ సమాధి చేసుకున్నట్టు అంశం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రాజకీయ సమాధి ఎందుకు అయిందంటే లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకోవాలన్నటువంటి మీ యొక్క దురాశ, మీలో ఉన్న అహంకారం, డబ్బు తెచ్చినటువంటి అహంకారం. ఒక ఉద్యమ నాయకుడిగా నేను ఎంతో ప్రేమించినటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ మిమ్మల్ని చీకొట్టారు, మీరు అవసరం లేదని చెప్పేసి మార్చిన ఒక పరిస్థితి నిరుద్యోగులలో ఉద్యోగులు. ఎందుకంటే ఉద్యమం తెలిసిన వాళ్ళకే, సామాన్య రైతులు అనే వాళ్లకు తెలియదు. తెలంగాణ ఉద్యమం అనే నేపథ్యం రైతులకన్నా అవగాహన లేదు. వాళ్ళకు అవగాహన ఉన్నది ఎవరికంటే ఉద్యోగులు, నిరుద్యోగులకు అవగాహన ఉంది. మీరు చేసే అహంకారపూరితమైన మీరు యొక్క దోపిడీ పైన ప్రజలకు అర్థమైంది కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపించారు. అంశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజాస్వామ్యం అనే ప్రభుత్వాన్ని కూని చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మీరు మారి మీరు ఒక ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి రాజరికం అనే బంగ్లాలు కట్టుకొని ప్రజలకు దూరంగా ఉండి ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలోనే మంత్రులకు కూడా పర్మిషన్ లేని, ఎమ్మెల్యేలకు పర్మిషన్ లేని ప్రభుత్వాలు ఎందుకని చెప్పేసి మీకు నేల కూల్చారు. ఆ నేల కూల్చడం ఇలాంటి అధికారులు కూడా మీకు ఇండైరెక్ట్గా సహకరించారు. మీ ఓటమి పాలకి వీళ్ళందరూ కారణమయ్యారు. ఎందుకంటే మీరు సమర్థులైనటువంటి అధికారులని నియమించలే. ఒక టీఎస్పీ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిరు. అధికారం అనే ఒక షాడిజం ఉన్నటువంటి అధికారులని ఏమాత్రం ఏం జరుగుతుంది, ఆ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందనే సమీక్ష లేదు. అధికారుల ఇష్టారాజ్యంగా మారిన నేపథ్యంలోనే ఇలాంటి వ్యవస్థ మారింది. ఎందుకంటే పరిపాలకులు అనేవాళ్ళు అన్ని అంశాలపైన ఇక్కడ ఇన్కమ్ రాదు, కానీ కొన్ని లక్షల మంది జీవితాలు దీనిపైన ముడిపడి ఉంటాయి. ఉద్యోగం అనేది కొన్ని లక్షలు, ఒక కుటుంబం, ఒక్కొక్క ఉద్యోగానికి ఒక కుటుంబం అని ఆధారపడి ఉంటుంది. ఇవాళ నీ కాళేశ్వరంలో నష్టం వచ్చినా అది రాజ్యం పైన ప్రభావం చూస్తుంది, రాష్ట్రం మొత్తం పైన ప్రభావం చూస్తుంది. కానీ ఇక్కడ కుటుంబాలు నాశనం అయిపోతాయి. కానీ దాంతోపాటు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఆయన కూడా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు తీసుకున్న దాని కారణంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులంతా వ్యతిరేకంగా మారిపోయారు. మొన్న గురుకుల ఎగ్జామ్ పెట్టారు. ఒక్కొక్క ఎగ్జామ్ను 3 సెంటర్లలో పెట్టారు. ఇలాంటి తిక్క నిర్ణయాల వల్ల, గందరగోళాల వల్ల, ఫీజుల పెంపు కారణంగా ఎంతైతే మొత్తం ఫీజులు కలిపితే, మొత్తం అన్ని నోటిఫికేషన్ల యొక్క ఫీజులు మొత్తం కలిపితే 1000 కోట్లండి. 1000 కోట్ల రూపాయలు మీరు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టినటువంటి నేపథ్యంలో విద్యార్థుల కాడ 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్లు కాబట్టి 2000 కోట్లు, అంతకంటే ఎక్కువతే కాదు కదా. 800 రూపాయలు, 1000 రూపాయలు ఎందుకు వసూలు చేయాలా? 100 రూపాయలు ఫీజు ఎందుకు పెట్టరు? ఇవాళ సివిల్స్లో 100 కోట్ల, ఇవాళ సివిల్స్లో ఎంత ఉంటే 100 రూపాయలు ఫీజు ఉంటుందండి. సివిల్స్ కంటే ఎగ్జామ్ గొప్పది కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ గొప్పది కాదు కదా. అంటే అధికారులు మీరు చేత కాకపోతే, మీరు ఫీజులు కనుక ఇట్లా పెడితే విద్యార్థులు ఇబ్బంది పడతారని ప్రభుత్వానికి మీరు చెప్పలేని స్థితిలో ఉంటే మీరు అక్కడ ఉండకండి, నా వల్ల కాదని వెళ్ళిపోండి. కాబట్టి మీ యొక్క అధికారులు ప్రభుత్వానికి చెప్పాలా, దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడతారు అన్నీ. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటో డబ్బులు ఉన్నోడు కాదు, కోట్ల రూపాయలు ఉన్నోడు కాదు. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ బడికి పోయినవాడు, గ్రామీణ ప్రాంతాలలో చాలా ఇబ్బందులు కుటుంబాల వాళ్ళే ఎగ్జామ్లు కట్టి ఫీజులు కడతారండి. హైదరాబాద్లో ఉన్నోడు, బంగ్లాలు ఉన్నోడు, కార్లు ఉన్నోడు ఈ ఎగ్జామ్లు రాయరు. ఎగ్జామ్ రాసేది మధ్యతరగతి ప్రజలు, ఎగ్జామ్ రాసేది నిరుపేద విద్యార్థులు. ఆ నిరుపేద విద్యార్థుల కాడ, మధ్యతరగతి విద్యార్థుల కాడ మీరు 1000 కోట్లు, 2,000 కోట్లు వసూలు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్లో కొన్ని లక్షల కోట్ల బడ్జెట్లో, 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో 1000 కోట్ల, 2000 కోట్ల రూపాయలతోని మీరు చేసేది ఏమీ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ఇలాంటి ఫీజులు పెట్టకుండా, ఇలాంటి అధికారులను నియమించకుండా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా, నిక్కర్సుగా ఒక్క ఉద్యోగం కూడా అమ్మకానికి పోవడం లేదు, ఎగ్జాములని ప్రశాంతంగా నిర్వహిస్తున్నారన్న ఒక నమ్మకాన్ని ఈ విద్యార్థి లోకంలో కల్పించాలా. ఎమ్మటే సమీక్ష పెట్టండి, ఇంకా ఆలస్యం చేయకండి. ఇంకా ఆలస్యం చేస్తే నిరుద్యోగులలో టెన్షన్ పెరుగుతుంది,
నిరుద్యోగుల అభద్రతాభావం పెరుగుతుంది, నిరుద్యోగుల అంతర్మదనం జరుగుతుంది, నిరుద్యోగులకు మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు వేరే డిపార్ట్మెంట్లో ఎన్నైనా సమస్యలు ఉండొచ్చు, ముందుగా నిరుద్యోగ సమస్య పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ సమీక్ష జరిపి ఆ చైర్మన్ సభ్యులందరినీ చేంజ్ చేసి కొత్త సభ్యులను పెట్టి ప్రక్షాళన చేయాలని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి అర్థం చేసుకోండి. ఈ టీఎస్పీసీ ప్రక్షాళన అంటే ఏమిటనే నేపథ్యంలో మరికొన్ని వీడియోల రూపంలో కూడా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. కానీ ఇలాంటి అధికారుల వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు, అలాంటి అధికారుల వల్ల ప్రభుత్వం కూడా కూలిపోయిన ఒక పరిస్థితి. కాబట్టి ఒక్కసారి ఇలాంటి అధికారుల పైన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టి పెట్టి నీతి నిజాయితీ ఉండాలా, కొత్తగా ఈ బోర్డు చైర్మన్లకు అయ్యే వాళ్లకు నీతి నిజాయితీ ఉండాలా, రెండోది అవగాహన ఉండాలా, రిజర్వేషన్ల పైన అవగాహన ఉండాలా, పరీక్షల సిలబస్ పైన అవగాహన ఉండాలా, తయారీ విధానం పైన అవగాహన ఉండాలా. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే అది అవుతుంది. కానీ ఏమీ తెలియకుండా తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఆ సీట్లో పడేస్తే వాళ్ళకి అవగాహన అంటే రిక్రూట్మెంట్ విధానం పైన అవగాహన లేకపోతే ఈయన అవగాహన రాహిత్యం, ఈయనేమో అత్తెలివితనం. ఇక్కడ జరిగినటువంటి ఈ రెండు డిపార్ట్మెంట్లు కనుక మీరు పరిశీలన చేస్తే ఈ చైర్మన్కి ఏమో జనార్దన్ రెడ్డి గారికి ఏమో అవగాహన రాహిత్యం, దానిపైన అవగాహన లేనితనం కారణంగా ఆయన ఫెయిల్యూర్ అయితే ఈయనేమో అత్తెలివి కారణంగా, ఈయనకున్న షాడిజం కారణంగా, ఈయనే గొప్ప డిపార్ట్మెంట్లో ఎవరు లేరు, వివి శ్రీనివాసరావు ఒక్కడే గొప్పోడు, మిగతా వాళ్ళందరికీ ఏమీ తెలియదు అన్నట్టుగా వ్యవహార శైలి. ఎందుకంటే 1373 ఉద్యోగాలు హైకోర్టు ఏమైనా ఆదేశాలు జారీ చేస్తే ఆదేశాలను కూడా ధిక్కరించి సుప్రీంకోర్టు పోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి మీరు. కాబట్టి వివిధ రకమైన రిజర్వేషన్లను ఇబ్బంది పెట్టాల్సిన పని ఏముంది, కొత్త నిబంధనలు పెట్టాల్సిన పని ఏముంది. డిపార్ట్మెంట్లో ఈ నిబంధనలతో డిపార్ట్మెంట్ మారదండి. డిపార్ట్మెంట్లలో ఇవాళ టెక్నికల్గా వీక్ ఉన్నది, ఇవాళ సైబర్ క్రైమ్ అనేది ఇబ్బంది పెడుతున్నది, రోజు ఒక్కొక్క అకౌంట్లోకి వెళ్ళి లక్షల రూపాయలు మాయమవుతున్నాయి. దానిపైన దృష్టి పెట్టండి. ఇవాళ ఉరికి పరిగెత్తి మీరు దొంగలు పట్టుకునేది ఏం లేదు. ఇవాళ క్రైమ్ అనేది వాళ్ళు టెక్నికల్గా జరుగుతుంది, టెక్నికల్ వాల్యూస్ పెంచండి. అంతేగాని పరిగెత్తడమో, 4 మీటర్లు పెట్టడమో, లాంగ్ జంప్ పెంచడమో, పరిగెత్తే కిలోమీటర్లు పెంచడమో ఇవన్నీ రిక్రూట్మెంట్ విధానము కాదు. ఇక్కడ అర్థం చేసుకోండి. వాళ్ళ పెరుగుతున్నటువంటి టెక్నాలజీ ఆధారిత నేరాలు పెరుగుతున్నాయి. ఆ టెక్నాలజీ ఆధారంగా రిక్రూట్మెంట్ చేసుకొని దాన్ని స్ట్రెంతప్ చేస్తే ఉపయోగపడి ఉంటుంది. కానీ లాంగ్ జంపులు పెంచి, షార్ట్ పుట్లు పెంచి గందరగోళాలు చేస్తే డిపార్ట్మెంట్కి అలాంటి ఉపయోగం ఉండదన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. కానీ ఇలాంటి గ్రౌండ్ రిపోర్ట్లతో మరికొన్ని స్టోరీస్తో మీ ముందుకు వచ్చి ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ పైన నాకు కొంత మేరకు ఈ 7-8 సంవత్సరాల కాలంలో నేను పనిచేసిన కారణంగా వాస్తవంగా ఏం జరుగుతున్న నేపథ్యంలో కొన్ని వాస్తవాలు చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది నా యొక్క వ్యక్తిగతంగా నేను చెప్తున్న అంశం. కాబట్టి ఇది ప్రభుత్వం ఇచ్చే సోర్స్ ఏదో కాదు. కాబట్టి అంశాలను మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి మరికొన్ని స్టోరీస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.